చిరునవ్వుతో కూర్చుంటే ఎండాడిన ఆత్మ విడుదలవుతుంది. దానివల్ల మనసు ప్రశాంతమవుతుంది. మనసు ప్రశాంతమైతే ఏకాగ్రత జ్ఞాపకం పెరుగుతాయి. ఎట్లున్నా బతికిట్ అయిపోయింది అని ముఖవంత ఇట్లా పెట్టుకొని కూర్చుంటే అప్పుడు విడుదల అవుతుంది అడ్రినలిన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ విడుదలైతే మనసులో చికాకు ఇంకా పెరిగిపోయి మనసు గందరగోళం అయిపోయి 10 నిమిషాల కింద చదివింది కూడా ఇప్పుడు గుర్తుకు రాద్దాము అని అంటే అందు గురించి ఎవ్వరు కూడా ఇలా కూర్చోవద్దు. ఇట్లా చిరునవ్వుతో కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? చిరునవ్వుతో చెప్పొచ్చు కదా ఆ మాట. చిరునవ్వుతో కూర్చోండి, మంచిగా భగవంతుడు చెప్తారు. వాట్ ఎవర్ యూ డూ విత్ 100% awareness, that is meditation. మహేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మహేష్, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు నీకు తోడుగా ఉండడానికి శ్రీకృష్ణుని నీకు ఇస్తున్న భగవద్గీత రూపంలో భగవద్గీత శ్లోకాలలో ఒక్క శ్లోకం అందరూ నేర్చుకోమని స్వామి వివేకానందుల వారు చెప్పారు. స్వామి వివేకానంద అంటే మీలో నిజమైన అభిమానం ఎంతమందికి ఉంది? మీకు చేతుల్లో పైకెత్తండి. స్వామి వివేకానంద అంటే నిజమైన అభిమానం ఉన్న ప్రతి ఒక్క